పెద్దపల్లి ప్రాంతీయ రవాణా అధికారి ఆర్టీఓగా దేవునూరు శ్రీనివాస్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు సిరిసిల్లలో విధులు నిర్వహించిన ఆయన బదిలీపై పెద్దపల్లికి వచ్చారు. ఆర్టీఓ కార్యాలయంలో అధికారికంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం సిబ్బందితో సమావేశమై కార్యాలయ నిర్వహణ, ప్రజలకు అందుతున్న రవాణా సేవలపై వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్టీఓ దేవునూరి శ్రీనివాస్ మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రవాణా శాఖలో అనేక సేవలను ఆన్లైన్ లో అందుబాటులోకి తీసుకువచ్చాయని తెలిపారు. వాహనాల రిజిస్ట్రేషన్ తో పాటు ఇతర రవాణా సేవలను ప్రజలు నేరుగా ఆన్లైన్ లో పొందవచ్చని, కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా మధ్యవర్తుల ప్రమేయాన్ని తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రవాణా శాఖ సేవలకు సంబంధించి ప్రజలకు ఎలాంటి సమస్యలు ఎదురైనా నేరుగా తనను కలిసి సమస్యను వివరించవచ్చని తెలిపారు. నమస్కారం, నా పేరు దేవునూరి శ్రీనివాస్. ఈరోజు నేను పెద్దపల్లి ఆర్టీఓగా మరి బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఆ ప్రమోషన్ మీద నేను ఇక్కడ సిరిసిల్ల నుంచి ఇక్కడ రావడం జరిగినది. కటసిగా మరి గౌరవ కలెక్టర్ గారిని, మరి గౌరవ డిసిపి గారిని నేను కలవడం జరిగినది. మరి ముఖ్యంగా మనకు మా ఆఫీస్ నుంచి అందరికి అవగాహన ఉంది. ఎందుకంటే ఈ రోజులలో మరి పౌర సేవలు, 100 రకాల పౌర సేవలు ఆన్లైన్ లో అంటే మరి తీసుకునే అవకాశం ఉంది. ఇంకా రానున్న రోజులలో వాహన సారథి అని సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్స్, మరి లైసెన్స్ గురించి సారథి, మరి వాహనాల రిజిస్ట్రేషన్ గురించి మరి వాహన అనేది ఈ పరిమాణంలో మనము అందరికీ తెలిసిన విషయమే. అలాగే ఇప్పుడు నాన్ ట్రాన్స్పోర్ట్ వాహనాలు కూడా మా ఆఫీస్ కు రాకుండానే మన అప్లికెంట్ గానీ, వాహనం కానీ, ఇంతకుముందు మనకు మీకు తెలుసు, మోటార్ సైకిల్ రిజిస్ట్రేషన్ ఉన్నా కొత్తది, కార్ రిజిస్ట్రేషన్ ఉన్నా మా తప్పకుండా రావాల్సిన అవసరం ఉండేది. ఇప్పుడు డీలర్ వద్దనే మరి అక్కడనే రిజిస్ట్రేషన్ అవుతుంది కాబట్టి ఆల్మోస్ట్ ఒక 50-60% వరకు వారు అక్కడనే డీలర్ దగ్గరనే మా ఆఫీసు రాకుండానే వర్క్ జరుగుతున్నాయి. అలాగే మిగతా రకమైన సేవలు కూడా, అలాగే ఇప్పుడు హైర్ పర్చేస్ టర్మినేషన్ కానీ, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ కానీ, అలాగే వాహనం కూడా మిగతా ట్రాన్స్పోర్ట్ వాహనాల గురించి కూడా పూర్తి స్థాయిలో మరి చేయడానికి, ఆన్లైన్ లోనే చేయడానికి మరి పైలట్ ప్రాజెక్ట్ కింద హైదరాబాద్ ఆఫీసులో మరి రానున్న కొద్ది రోజుల్లోనే ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి పూర్తిగా ఒక 3-4 మంత్స్ లో అయితే 100 రకాల ఆర్టీఓ డిపార్ట్మెంట్ సంబంధించిన 100 రకాల పౌర సేవలు ఆఫీసు రాకుండానే, ఆఫీసు యూజ్ చేయకుండానే జరిగే ఆస్కారం ఉందని. కాబట్టి పారదర్శకంగా సేవలు అందించడానికి మేము ప్రయత్నాలు చేస్తాము. ఎందుకంటే ఈ రోజు నేను ఛార్జ్ చేసుకున్నాను. ఎలాంటి ఇబ్బందులున్నా మా ఆఫీస్ విషయంలో ఇక్కడ వచ్చిన వారు నేరుగా సంపాదించండి, వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా నేను చూస్తాను. అలాగే ఇంకా మరీ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మనకు రోడ్డు ప్రమాదాల విషయం మనం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో మనం భాగంగా 99 రోజులలో మరి అరవై వల్ల ప్రోగ్రాము గౌరవ ముఖ్యమంత్రి గారు, మరి గౌరవ మంత్రివర్యులు, మా ట్రాన్స్పోర్ట్ రవాణా శాఖ మంత్రివర్యుల ఆధ్వర్యంలో, మరి పోలీస్ శాఖ డీజీపీ గారి ఆధ్వర్యంలో అరవై వల్ల ఈ ప్రోగ్రాం మరి ఏప్రిల్ 13 నుంచి 18 వరకు చేయడం జరిగినది. ప్రమాదాల నివారణ గురించి. ఎందుకంటే ప్రతి ప్రమాదాలు అనేది నివారించడానికి ప్రతి పౌరునికి బాధ్యత ఉంటుంది. ఎందుకంటే మనం ప్రతిరోజు ప్రతి మానవుడు ఎవరైనా కూడా రోడ్ ఎక్కందే రోజు గడవదు. కాబట్టి ప్రతి ఒక్కరు కుటుంబంలో ఎవరు తీసుకున్నా, కుటుంబ యజమాని కావచ్చు, గృహిణి కావచ్చు, పిల్లలు కావచ్చు, వారి రోజువారీ అవసరాల దృష్ట్యా మనం రోడ్డును, వాహనాన్ని ఆశ్రయిస్తుంటాం. కాబట్టి అందులో చేసే తప్పప్పుల మూలంగా మరి ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనము రోడ్డు నియమ నిబంధనలను మరి తూచా తప్పకుండా అందరం పాటించినట్టయితే ఈ ప్రమాదాలను మనం నివారించగలుగుతాము. కాబట్టి అందులో మనందరం భాగస్వాములు అవుదామని ముఖ్యంగా నేను చెప్పడం జరిగింది.